అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మా దొడ్డికాడికి, దొడ్డి అంటే అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఇంగ్లీష్లో వచ్చేసి ఫామ్ హౌస్. ఇది మా ఫామ్ హౌస్. లోపలికి అయితే రండి, ఎలా ఉందో చూపిస్తాను. మా అమ్మ అయితే మేకలు కొట్టుకొని వస్తుంది. ఏది కొట్టుకోవద్దు ఇప్పుడు పొలానికి. మా మేక పిల్లలు ఎంత కొన్నాం? ఇది 1500. ఇది 1500. ఆడదాన్ని 1500 కొన్నా. మొగదేది అమ్ములు పట్టుకుంది. మొగది ఎంత కొన్నా చూపి. దానికి 2500. ఆ గొర్రె పిల్లకి వచ్చేసి 2500. ఇంకొకటి ఉంది. ఇది గోలెం అంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. అక్కడ మా హౌస్, అందులో వాటర్ స్టోరేజ్. ఇందులో వచ్చేసి మా ఎడ్లు బర్రెలు నీళ్ళు తాగడం కోసం కుర్తి అంటారు దీన్ని. అయితే బర్రెలను అక్కడ కట్టేస్తాము. పారు కూడా లేదు కానీ ఈ కంప అంతా పారు కూడా అన్నట్టే మాకు. అమ్మ ఎంత ఉందమ్మా ఇది దొడ్డి? ఎన్ని గుంటలు ఉంటుంది? 20 గుంటలు ఉంటుంది ఇది మాది. వచ్చేసాక మా ఎడ్లని ఇక్కడే కట్టేసినాము. ఇది వాళ్ళదే, ఈ బండి వాళ్ళదే, రెండు ఉన్నాయి. అదంటే వేరే వాళ్ళదంట, ఇదైతే మాదే. ఆ టైర్లో వేరే వాళ్ళది. ఇది ఫామ్ హౌస్. ఎప్పుడన్నా ఇటుకలు చూపి, ఎప్పుడైనా కళ్ళు దావతో ఇలాంటి ఏమైనా చేసుకుంటే ఆ రూమ్లోనే ఉంటుంది. ఇక్కడ మొత్తం సైడ్కి మొత్తం అక్కడ గొర్రె పిల్లల్ని ఆడ మా బావ కారు, ఇక్కడ మా అన్న కారు. నాకైతే కారు లేదు, ఇంకా చిన్న కారు ఉంది కానీ సేమ్ అది. అక్కడ గడ్డివాము పెద్దది ఉంటుంది. ఆల్మోస్ట్ అయిపోయింది, దగ్గర పడ్డది. కోళ్ళగుడి ఉన్నాయా అని ఇప్పుడు? కోళ్ళు అన్ని చచ్చిపోయినాయి. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? ఇది వచ్చేసి మా కోళ్ళగుడి. నాకు తెలిసి ఇంతకుముందు ఒక 2-3 నెలల క్రితం 20-30 కోళ్ళు ఉండే. ఇప్పుడు అన్నీ చచ్చిపోయినాయంట రోగాలు వచ్చి. మా రూమ్ కూడా చూపిస్తాం మాది. ఇప్పుడు మేము ఉండట్లేదు కాబట్టి ఎక్కువ శాతం ఎవరు వాడట్లేదు ఎక్కువ దీన్ని. నా పెళ్ళి ఇట్లా చూపిరా. ఇది ఎప్పుడైనా మేము ఇక్కడ మన పార్టీ చేసుకోవాలనుకుంటే అంతే. ఇక్కడ మా ఫ్యాను లైటింగ్ అంతా ఇప్పుడు వాడట్లేదు కాబట్టి ఇలా ఉంది. వాడితే మాత్రం కొద్దిగా వేరే ఉంటుంది అంతా. అదే ఏదో సామాన్ పెట్టుకున్నాక వాడుతున్నాం ప్రస్తుతానికి. దూడనేం చూపిస్తాను. వీళ్ళైతే మా మేక పిల్లల్ని గొర్రె పిల్లల్ని ఇందులో ఉంచుతాము. దాని కంచె ఇది. మా బావ కారు బెల్లాను 3 అవుతుంది. మా అన్న కారు అది ఇంటికాడు ఉంది ప్రస్తుతానికి. ఇది ఒక చిన్న చెట్టు, ఎండ కొట్టకుండా వర్షానికి తడవకుండా ఉండడం కోసం బర్రెలు నీడ కట్టేస్తాం ఆ టైంలో. ఇప్పుడంటే వెదర్ కూల్ ఉంది కాబట్టి అటు చెట్టు కింద కట్టేస్తాం. తర్వాత ఎండ బాగా కొట్టింది అనుకో, అలాంటి టైంలో ఇక్కడ కట్టేస్తాం. నెక్స్ట్ ఈ చెట్టుకి అయితే నేను హాలిడేస్లో వచ్చినప్పుడల్లా వచ్చి నీళ్ళు పోసిపోతుంటా. ఒక 4-5 ఇయర్స్ నుంచి ఇట్లా ఉంది చెట్టు. ఇది పెరగట్లేదు, తగ్గట్లేదు. నేను నీళ్ళు పోసిన రోజులు బాగా కొద్దిగా హైట్ అయ్యేది. ఏదో ఒక మేక గొర్రెనో బర్రె వచ్చి తినేసిపోయేది. క్లియర్ అయిపోయింది, లెక్క సరిపోయింది దానికి. ఇప్పుడు పెంట దిబ్బ ఎందుకురా ఇప్పుడైతే నన్ను చూపిరా. ఏం తీస్తున్నావురా? పనికిరాని అన్నొద్దురా నన్ను చూడు. ఇప్పుడైతే మేకల్ని గొర్రె పిల్లల్ని కొట్టుకుని అయితే మా పొలం కాడికి అయితే పోతున్నాం. హాలిడేస్లో వస్తే అందరు ఎంజాయ్ చేస్తుంటారు. మేమైతే బర్రెల కాడికి గొర్రెల కాడికి ఇలాంటి వాటికి పోతున్నాం. చలో రండి, మా పొలం చూపిస్తాం ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది. బంద్ చేయనా? పాస్ ఏది